ప్రముఖ వైద్య సంస్థ యశోద హాస్పిటల్స్ మలక్పేట్ విభాగంలో లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ రోగికి అధునాతన వైద్య సేవలు అందించి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వైద్య నిపుణుడు డాక్టర్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య బృందం శాస్త్రీయ విధానంలో శస్త్రచికిత్స చేసి రోగికి కొత్త జీవం పోశారు. లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ రోగికి అధునాతన వైద్య సేవలు అందించి విజయవంతంగా చికిత్స చేసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ప్రముఖ వైద్య సంస్థ యశోద హాస్పిటల్స్ మలక్పేట విభాగంలో ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వైద్య నిపుణుడు డాక్టర్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య బృందం రోగికి మొదటగా సమగ్ర పరీక్షలు నిర్వహించింది. ముఖ్యంగా ట్యూమర్ మార్కర్ టెస్టుల ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే ఖచ్చితంగా గుర్తించారు. అనంతరం రోగి పరిస్థితిని విశ్లేషించి శాస్త్రీయ విధానంలో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అధునాతన టెక్నాలజీ సాయంతో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులు రోగి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతుందని తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తూ రోగిని పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ లివర్ క్యాన్సర్ను తొలి దశలో గుర్తించడం చాలా కీలకం. ట్యూమర్ మార్కర్ టెస్టులు వంటి ఆధునిక పరీక్షలు వ్యాధి నిర్ధారణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. సమయానికి చికిత్స అందిస్తే రోగులు కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ విజయవంతమైన చికిత్సతో యశోద హాస్పిటల్స్ మరోసారి తమ వైద్య నైపుణ్యాన్ని చాటుకున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. నమస్తే, నేను డాక్టర్ ప్రశాంత్ బాబు, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ న్యూరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్ మలక్పేట. ఓకే, ఈరోజు మనం సమావేశం అయిన ముఖ్య కారణం సార్ చెప్పినట్లు మా దగ్గర ఒక బేబీ డెలివరీ అయ్యారు. 35 వారాల 3 రోజులకి డెలివరీ అయ్యారు హాస్పిటల్లో. ఆ బేబీకి డెలివరీకి ముందే స్కాన్స్లో ఓవేరియన్ సిస్ట్ ఉంది అనేసి ఒక పుట్టలో ఒక కణితి ఉంది అనేది ఒక డయాగ్నోస్ అయితే స్కాన్లో మనకు తెలిసింది. సో దాని గురించి మనం ముందే 6 సెంటీమీటర్ల వరకు ఉంది అని ఇచ్చారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ప్లాన్డ్గా డెలివరీ చేసుకొని అయిన తర్వాత బేబీ పుట్టిన వెంటనే మనం బేబీ స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత వెంటనే ఎన్ఐసియూకి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు స్కాన్ చేసాము. రేడియాలజిస్ట్ వెంటనే వచ్చి స్కాన్ చేశారు. చూసిన తర్వాత మాకు ఓవేరియన్ సిస్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక 6 to 7 సెంటీమీటర్స్ సైజ్లో ఒక సిస్ట్ ఉంది అనేది చెప్పారు. సో వెంటనే మనం మా సర్జన్ ఆల్రెడీ మాకు ఉన్నారు, లైన్లో టచ్లోనే ఉన్నారు టీమ్స్. సో సార్కి చెప్తే సార్ ఒకసారి చూసి వెంటనే ప్లాన్ చేసి పేరెంట్స్తో కూర్చొని మాట్లాడి కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చూపించి స్కాన్స్ కూడా అన్నీ చెప్పి మొత్తం సర్జరీ చేయాలి అనేది ప్లాన్ చేసిన తర్వాత సార్ వచ్చి సర్జరీ ప్లాన్ చేసి సర్జరీ చేసిన తర్వాత బేబీ వెంటనే సర్జరీ అయిపోయిన వెంటనే బేబీ స్టేబుల్గా 1 ICUకి వచ్చారు. బేబీకి వచ్చి ఇలా చిన్న వయసు బేబీ కాబట్టి ఎలక్ట్రిక్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంది. వచ్చిన వెంటనే బేబీ స్టేబుల్ అయిపోయారు. కాస్త సిచ్యువేషన్లో మొదటి రోజే మనం సర్జరీ చేసాము. తర్వాత సాయంత్రం ఆ రోజు ఈవినింగ్కి మనం నైట్ నుంచి పాలు కూడా స్టార్ట్ చేసాము. అయిపోయిన సర్జరీ అయిన 2 రోజులకి మనం డిశ్చార్జ్ కూడా చేసాము. బేబీ బరువు కూడా బాగా పెరుగుతూ ఉన్నారు అనమాట. సో సర్జరీ పార్ట్ ఏం చేశారనేది విక్రమ్ దంతోలి సార్, పీడియాట్రిక్ సర్జన్ కన్సల్టెంట్, యశోద హాస్పిటల్స్ మలక్పేట, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఈజ్ డాక్టర్ విక్రమ్, న్యూనాటల్ అండ్ పీడియాట్రిక్ సర్జన్. ఈ బేబీ విషయంలో ఏమైందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి స్కాన్స్, యాంటీనేటల్ స్కాన్స్ అని చెప్తాం. స్కానింగ్ చేసినప్పుడు బేబీ కడుపు లోపల ఒక గడ్డ ఉంది, అది అండాశయంకుందా పేగులకుందా ఏంటి అనేది తెలియదు. దాన్ని స్కాన్లో ఒక గడ్డలాగా ఉంది అని చెప్పి మాకు పంపించారు. మా ఓపీకి కన్సల్టేషన్కి మదర్ ప్రెగ్నెన్సీ టైంలోనే వచ్చి నన్ను కలవడం జరిగింది. కలిసినప్పుడు మేము చెప్పాము, ఒక హామీ ఇచ్చాం, మనము గర్భంలో ఉన్నప్పుడు బేబీకి చేయడానికి ఏమీ ఉండదు. అలా అని బేబీ ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఉందా అంటే 99% బేబీకి ఏం ప్రమాదం జరగదు. చేయాల్సింది ఏంటి అని అంటే ఒక ఇన్స్టిట్యూట్లో డెలివరీ చేయించుకోవాలి. అంటే అన్ని రకాల సదుపాయాలు ఉండాలి అక్కడ. ఇటు ఆబ్స్టెటిక్ వైజ్ కానీ, ఎన్ఐసియు వైజ్ కానీ, ఆపరేషన్ థియేటర్ వైజ్ కానీ, చిన్నపిల్లలకి మత్తు ఇవ్వగలిగే ఆపరేషన్ థియేటర్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్న ఒక హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవటం వల్ల బేబీ పుట్టిన తర్వాత స్కాన్ చేయించుకొని చూసి అది దేనికి సంబంధించిన గడ్డ అని నిర్ధారణ అయిన తర్వాతనే దానికి సంబంధించిన సర్జరీ చేద్దామని పేరెంట్స్కి హామీ ఇచ్చి పంపించేశారు. వాళ్ళు మేము చెప్పినట్టుగానే యశోద హాస్పిటల్కే వచ్చారు.
35 వారాలు అంటే ఆల్మోస్ట్ 9 నెలలకి దగ్గరగా ఉన్నప్పుడు బేబీ డెలివరీ అయింది. 35 వారాల 3 రోజులకి బేబీ డెలివరీ అయింది. ముందుగా చెప్పినట్టుగానే బేబీ డెలివరీ అయిన తర్వాత ఎన్ఐసియూకి షిఫ్ట్ చేశాము. న్యూబార్న్ బేబీ ఉండే ఐసీయూకి. ఐసీయూలో ఉంచి బేబీని కొంచెం కాస్త స్టెబిలైజ్ చేసి, అంటే శ్వాసపరంగా, హార్ట్ రేట్ పరంగా, గ్లూకోజ్ కానీ మిగతావన్నీ ఎక్కించేసి దానికి సంబంధించిన స్కాన్ చేయించాలి. స్కాన్ చేయిస్తే అండాశయానికి, ఎడమ పక్క ఉన్న అండాశయానికి 6 సెంటీమీటర్ల గడ్డ ఉంది అన్నది తెలియదు. ఇది చాలా బేబీస్లలో అండాశయంలలో గడ్డ ఉండటం అనేది జరుగుతుంది. కానీ 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ గడ్డ ఉన్నప్పుడు బేబీకి వచ్చే ప్రమాదాలు ఏంటి అన్నది పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. అది ఎలా అంటే 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ అండాశయం మెలితిరిగిపోవటము, లేకపోతే దానికి రక్త ప్రసరణ జరిగే ఒక రక్తనాళాలు పగిలిపోవటము, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే బేబీ ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని పేరెంట్స్కి ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి బేబీని వాళ్ళ అనుమతితో ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి ఆ గడ్డ ఏదైతే ఉందో అది అండాశయానికి ఉందని కన్ఫర్మ్ చేసి, నిర్ధారణ చేసి, అండాశయం మొత్తం తీసేస్తే ఫ్యూచర్లో మళ్ళీ పిల్లలు, అంటే ఆ బేబీ పెద్దగా అయ్యి పిల్లలు పుట్టే వయసుకు వచ్చినప్పటికీ ఆ అండాశయం ఒకటి మొత్తం తీసేస్తే, ఒకటే అండాశయం ఉంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అండాశయం మొత్తం తీసేయకుండా ఎక్కడ వరకు అయితే గడ్డ ఉందో అంతవరకు గడ్డ తీసేసి సాధ్యమైనంత వరకు అండాశయాన్ని తీయకుండా ఉంచేసాము. దానివల్ల ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావు. ఇది కొంచెం అడ్వాన్స్డ్ మెథడ్. ఒకప్పుడు ఇలాంటి గడ్డలు ఏమైనా వచ్చి ఉంటే కనుక అండాశయం మొత్తం తీసేసేవాళ్ళు. ఇప్పుడు పద్ధతి ఏంటి అని అంటే మొత్తం తీయాల్సిన అవసరం ఉండదు. ఎంతవరకు అవసరమో